ఏం చేస్తుంటారు? ఫార్మర్. ఫార్మరా? ఎట్లానా ఇప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అయిపోయింది మీ ప్రాంతంలో. దీనివల్ల ఉపయోగం ఉందా ఏమన్నా? ఏం లేదన్న, ఉపయోగం లేదా? ఏం ఉపయోగం నీళ్ళు లేదు. వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. నీళ్ళు వాళ్ళు ఎన్ని టీఎంసీలు ఉన్నాయి? 5 టీఎంసీ ఏమో ఉంటాయి. 55 టీఎంసీలు కట్టి అలా 5 టీఎంసీ నీళ్ళు ఉంచితే దేనికి లాభం అన్నది? 12 రోజులు మట్టి నోట్ల మట్టి కొట్టిపోయిండు, ఓకే. ఏం లాభం అది? నిజంగా ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మీరు, ఈ ప్రాంత ప్రజలు నిజంగా ఇబ్బంది పడ్డారన్న. చాలా ఇబ్బంది పడ్డారు. 14 ఊర్లు పోయినాయి దాదాపుగా. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ గోసలు చూసినప్పుడు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? తెలంగాణ పోలీసు వాళ్ళ బలగాలు పెట్టి వాళ్ళని రాత్రి డిసెంబర్ పెట్టి ఖాళీ చేయించుడు, అది చాలా బాధాకరం అన్న. ఓకేనా, సరే. ఫైనల్ టాపిక్ కదా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏదైతే అప్పుడు ఈ ప్రాంత ప్రజలను ఇక్కడ ఊర్లను విడిచిపెట్టి వెళ్ళిపోయేలా చేసిండో, పోలీసులతో దాడి చేయించిండో, ఆ కలెక్టరే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నాడు బీఆర్ఎస్ నుండి. అంటే బీఆర్ఎస్ నుండి ఎంపీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి వస్తుండే. ఆయన గతంలో మాజీ కలెక్టరు. అలాగే మన రఘునందన్ రావు బీజేపీ నుండి వస్తుండు, కాంగ్రెస్ నుండి నీలం మధు ముదిరాజ్ వస్తుండు. ఎట్లా ఉంటుంది అన్న, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ప్రాంతం? రఘునందన్ రావు బీజేపీ. ఈయన వెంకటరామరెడ్డి నేను గెలుస్తాను బలంగా చెప్తున్నాను కదా అన్న. డిపాజిట్ ఇట్లా రావన్నా, డిపాజిట్ రాదా? నిజంగా ఆయన వల్ల అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళు చాలా. అందులో నేను ఇట్లా ఒక అన్యాయపరాది, నేను ఇట్లా బాధితున్నాయి. అయితే మాది రోడ్డుకు జాగ పోయింది. అయితే రోడ్డుకు పోతే అలా 2 గుంటలు 3 గుంటలు పోతే మాది 15 ఎకరాలు మొత్తం రోడ్డుకు రాసిండు. 15 ఎకరాలు రోడ్డుకు రాసిండు. కాళ్ళు చెప్పులు ఇరిగినాయి, చెప్పులు అరిగిపోయినాయి. తిరుగుతాయి. న్యాయం జరిగిందన్న మీకు ఇప్పటికన్నా? పైసలు పెడితే న్యాయమైంది. అంటే కోర్టుకి వెళ్తారు? కోర్టు లేదు, ఏం లేదు, పైసలు ఇస్తే న్యాయమైంది. పైసలకు న్యాయం జరిగింది. నిజంగా అంటే మీ ఒక్కరే ఇట్లా ఉంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలకైతే అన్యాయం జరిగినట్టు చాలా జరిగినట్టేనా? ఈయన నీలం మధు ముదిరాజ్ ఎట్లుంటుందన్న? అయితే వస్తుంది పటాన్ చెరువు, మనకు సంబంధం లేదు. అంటే ఈ ప్రాంత వ్యక్తిగా దూరం ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు రఘునందన్ రావు అయితే ఇక్కడ దుబ్బాకంలో ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఒకసారి గెలిచిండు. ఇక్కడ తిరుగుతాడు, లోకల్ క్యాండిడేట్, మంచి వ్యక్తి. ఈ ప్రాంతానికి వస్తాడా? వస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా.